రాధాని. నేనా? ఎలాగైనా ఈ అవకాశాన్ని వాడుకుని దురదగుంటాకు గోరింటాకు కలిసిపోయింది అని గాయత్రికి తెలిసేలా చెయ్యాలి. పాడాలి మేడం, పాడాలి, 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 పాడాలి. దురదగుంటాకు పూసింది కొమ్మ లేకుండా, గోరింటాకు కలిసింది మనకు చెప్పకుండా. చిచి నోర్మే, ఏం పాటది? శుభవాని పండగ పూట అందరూ ఆనందంగా ఉంటే నువ్వేంటే దురదగుంటాకు దురదలు గజ్జలు అంటూ పాడుతున్నావు? అయినా ఇక ఈ పాటలు ఆపేయండి, టైం అయిపోతుంది. గోరింటాకు ప్రోగ్రాము మొదలు పెట్టండి. చిచి, నేను పాట పాడి గాయత్రికి విషయాన్ని చెప్తాము అనుకుంటే ఈ ముసల్దొకత్తి ఏది సరిగ్గా చేయనివ్వదు. అమ్మా అది ఇదిగో దేవకి. ఆగండి 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 ఆగండి. గేమ్ రూల్ ప్రకారం దేవకి మేడం రాధకి పెట్టాలి కదా. నాకు అమ్మతో గోరింటాకు పెట్టించుకోవాలనుంది. తప్పని కాదమ్మా, అయినా గేమ్లో ఒక రూల్ అనుకున్నప్పుడు అందరూ దానికి కట్టుబడి ఉండాలి కదా. అదంతా నాకు తెలియదు నాన్న. నాకు అమ్మతో గోరింటాకు పెట్టించుకోవాలని ఉంది. అమ్మ పెడితే సరే, లేదంటే నాకు అసలు గోరింటాకే వద్దు. సరేనమ్మా, నేను మీ ఇద్దరికి పెడతాను. ఇందులో ఇబ్బంది ఉంది? నువ్వు నా కూతురువి రాధా, ఈ ఇంటికి అన్ని విధాలుగా సంతోషాన్ని చూసుకుంటున్న కూతురు లాంటిది. ఇద్దరికి పెట్టడం నా సంతోషమే. కానీ నాకు అలా ఇష్టం లేదమ్మా. మా అమ్మ నాకు మాత్రమే గోరింటాకు పెట్టాలి, లేదంటే నాకేం వద్దు. గాయత్రి, నువ్వు అలా మొండికే ఎక్కువ. చిన్నప్పుడు ఇలా ఉండేదానివి కాదు కదా. ఏదైనా అందరితో పంచుకోవాలి అనుకునేదానివి. ఇప్పుడేంటమ్మా అలా చేస్తున్నావు? దాన్ని తప్పు పడతావేంట్రా? దాని తల్లితోటి అది గోరింటాకు పెట్టించుకోవాలనుకోవడం తన తప్ప? అమ్మో, చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉంది. పర్వాలేదు మేడం, మీరు గాయత్రి గారి గోరింటాకు పెట్టండి, నేను రాధకు గోరింటాకు పెడతాను. పాట వరకు బ్రహ్మాండంగా పాడావు. ఇప్పుడు గోరింటాకు ఎవరు పెడితే ఉంది? రాధా, నా మనసు ఎందుకో దేవకి మేడం గోరింటాకు పెట్టడం లేదంటే తల్లడిల్లిపోతుంది. ఎందుకిలా నా గుండె బరువెక్కుతుంది? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. మనోహర్, ఈ కోన్ తీసుకో. పర్వాలేదే, పిన్న అప్పుడప్పుడు తింగర్ పనులు చేస్తుంది, కానీ ఇలాంటి విషయాల్లో ఫాస్ట్ ఉంటుంది. అందుకే దురదగుంటాకు కోన్ మనోహర్కి ఇచ్చింది. ఇప్పుడు మనోహర్ ఆ కోన్ రాధకి పెట్టగానే ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు రాధకు ఉంటుంది.
కావ్య కిచెన్లోకి వెళ్ళి ఆ సౌండ్ ఏంటో చూసిరా. సరే అక్క. ఎవ్వరూ లేరేంటి? ఎవరూ లేరక్క, అంతా చూశాను. ఇప్పుడు దీన్ని ఆవు నెయ్యితో కలిపితే సాయంత్రం దీపాలు వెలిగించగానే ఇందులో ఉన్న కెమికల్ వల్ల ఇల్లంతా తగలబడిపోతుంది. దాంతో బ్రహ్మరాంబ మేడం కోరిక తీరిపోతుంది. ఒక నిమిషం. ఒరేయ్, సరిగ్గా ఏమైందమ్మా రాధా? ఏమైంది రాధా, హడావిడిగా వెళ్ళావు? ఎవరో వచ్చినట్టు అనిపించింది సార్. ఎవరుంటారు? ఎవరో తెలీదు, కానీ ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. నువ్వేదో భ్రమపడి ఉంటావు. అమ్మయ్యా, అనుకున్న పని చేసి తీరుగొచ్చాను. ఇంకా సాయంత్రం ఇక్కడ దీపావళి జరగబోతుంది. భూమ్! స్టార్ట్ అయినట్టుంది. 1 2 3. కదలకమ్మా. గాయత్రి, గాయత్రి, అమ్మా, గాయత్రి, మంట. మా గాయత్రి, అక్కడ పెట్టాల్సిన దురద ఇక్కడ స్టార్ట్ అయినట్టుంది.
ఆ కోన్ ఇక్కడ పనిచేస్తోందా? గాయత్రి గాయత్రి ఏమైంది గాయత్రి గాయత్రి ఏమైందమ్మా అయ్యో, అమ్మా గాయత్రి అయ్యో అయ్యో. శుభా అంటూ గోరింటాకు పెట్టుకుంటే వెళ్ళి కడుక్కోమంటావేంటే? వస్తుంది. అయ్యో ఏమీ లేదమ్మా, నాకు గోరింటాకు పడదు. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది, కానీ నాకు గుర్తులేదు. మర్చిపోయి గోరింటాకు పెట్టించేసుకున్నాను, అందుకే మండుతున్నట్టుంది. ఆ, ఈ గోరింటాకు మన షాపులో కొన్నది కాదు కదా గాయత్రి, నా చేతులతో రుబ్బింది కదా, మంట ఎందుకు వస్తుంది? ఓ, ఇక్కడ మంట మండుతూ ఉంటే ఈ ఎంక్వైరీలు ఏంటి? అబ్బా గాయత్రి గాయత్రి రాధని పరిగెత్తించాలని నువ్వు పరిగెడుతున్నావా? గాయత్రి 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 అబ్బా, మంట. అయ్యో అబ్బా గాయత్రి అయ్యో మేడం, గోరింటాకులో కొంచెం దురదగుంటాకు కలిసిందేమో, అందుకే దురద వేస్తున్నట్టుంది. తురుతుకుంటాక అవును మేడం. మరలా హాస్పిటల్ కి తీసుకెళ్దామా? పదమ్మా. పద గాయత్రి, వద్దు హాస్పిటల్కి వెళ్దాం. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. కావ్య, కొంచెం సేపు ఓర్చుకోమ్మా. అబ్బా మంట. ఏంటి రాధా, ఏం చెప్పావు? చెప్తాను వినండి మేడం. ఓర్చుకోమ్మా, నువ్వు చెప్పిన ఆవుపేడ తెచ్చాను. ఇలా ఇవ్వు. ఆవు పేడ? అవును మేడం, దురదగుంటాకు రుద్దుకుంటే ఆవు పేడ రాస్తే 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. అవును, ఆవు పేడతో దురద గుంటాకు దురద తగ్గుతుంది. మాధవి, గాయత్రిని తీసుకెళ్లి ఆ ఆవు పేడ పెట్టి శుభ్రంగా చేతులు కడుగు. ఆ? నేనా? ఆ నువ్వేనే. ఓర్చుకోమ్మా, వెళ్ళు. కొంచెం ఓర్చుకో. రా గాయత్రి రా. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదంట. రా. వెళ్ళు, శుభ్రంగా చేతులు కడుగు. కొంచెంసేపు ఆపవే, అయిపోతుంది. కొంచెం ఆగు. అడుగుపో. అయ్యా ఉండు, నీళ్ళు తీసుకొస్తాను. ఆగు. కడుగు. చేపట్టు. పిన్ని త్వరగా కానివ్వు. అబ్బా నొప్పి భరించలేకపోతున్నాను పిన్ని. దురద పుడుతుంది పిన్ని. పిన్ని, నువ్వు నాకు సరిగ్గా చెప్పకపోవడం వల్ల నేను ఈ ఆవు పేడ రాయించుకోవాల్సి వచ్చింది. ఆ, రాసింది నేనే అని మర్చిపోకూడదే. అబ్బా దానిలో కూడా నీకు క్రెడిట్ కావాలా? నాకు రాసిన తర్వాత మిగిలింది నువ్వే రాసుకోవాల్సింది. ఆ? చిచి, అయినా కోన్స్ కలిసిపోయాయని ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదు. అంత అర్థమయ్యేలా ఏం చెప్పావు పిన్ని? ముందు సైగలతో చెప్పానా? పట్టించుకోకుండా మొహం తిప్పేసుకున్నా. రెండోసారి మెసేజ్ పెట్టాను ఫోన్లో. ఆ మనోహర్ వచ్చి ఫోన్ లాగేసుకుని వెళ్ళిపోయాడు. మూడోసారి ముచ్చటగా అద్భుతంగా అందమైన గొంతుతో పాట పాడి చెప్పాలని చూశాను. అత్తయ్య గారు అడ్డం పడ్డారు. నా ప్రయత్నంలో ఏ లోపము లేదు. నీ అదృష్టంలోనే వంకరుంది. ఇన్ని చేసిన దానివి ఒక్క మాట వచ్చి చెవిలో చెప్పొచ్చు కదా. ఆ? పక్కన బ్రహ్మరాక్షసి లాంటి మా అత్తయ్య ఉండగా అంత సాహసం నేను చేయలేనమ్మా. అసలు మనం అంత నీట్ గా ఒక ప్లాన్ ప్రకారం కోన్స్ పెట్టాం కదా, అలా ఎలా కలిసిపోయాయి? ఆ? నాకు తెలుసు. పిన్ని తెలుసుంటే చెప్పు, అంతేగాని చెవు కోసిన మేకల అరవకు. అలా
కావ్య చేసిన పని వల్ల మన ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యి నీకు నాకు పేడాభిషేకం జరిగింది. కావ్య! గాయత్రి గారు, చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య పెద్ద ఫైటింగ్ జరిగేలా ఉంది. దీంట్లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా లాభం మాత్రం నాకే. రాధ గెలిస్తే గాయత్రి చచ్చిపోతుంది. అప్పుడు రాధ పార్టీలో చేరొచ్చు. అదే రాధ చచ్చిపోతే నేనెలాగో గాయత్రి పార్టీ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. మీరు కొట్టుకుని చచ్చిపోండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు గొడవ పెట్టుకుంటే అటు మాధవి ముందు ఇటు కావ్య ముందు అనవసరమైన విషయాలు బయటకొస్తాయి. నిజమైన గాయత్రిని కనిపెట్టే వరకు రహస్యంలాగే ఉండాలి. కావ్య, పద లోపలికి. ఇదేంటి, కొట్టుకుని ఎవరో ఒకరు పోతారు అనుకుంటే ఈ రాధ ఇంట్లోకి వెళుతోంది. అసలు ఏం జరుగుతోంది? నేను చేసిన పనికి కౌంటర్ ఇవ్వకుండా వెళ్తుంది అంటే మనసులో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. మేడం చెప్పినట్టుగానే నెయ్యిలో కెమికల్ కలిపాను. ఈ విషయం మేడం చెప్తే బెటర్. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది? అదే మేడం, ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఫోన్ చేస్తే దొరికిపోతానేమోనన్న భయంతో స్విచ్ ఆఫ్ చేశాను. ఏడ్సావు. పనైందా? అయింది మేడం. మీరు చెప్పినట్టే నెయ్యిలో కెమికల్ కలిపాను. కొంచెం నిప్పు తగిలినా బాంబులా పేలి మొత్తం కాలిపోతుంది. వెరీ గుడ్. నిన్నెవరూ చూడలేదు కదా? లేదు మేడం, నన్నెవరూ చూడలేదు. సరే అయితే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. నువ్వేంటిక్కడ? ఏం చేయమంటారు మేడం, మీ పాటికి మీరు నన్ను పట్టించుకోవడం మానేశారు. కనీసం తినడానికి కాదు కదా, తాగడానికి రూపాయి ఇవ్వడం లేదు. మీకెన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయడం లేదు. అందుకని డైరెక్ట్గా ఇంటికొస్తావా? అసలు నువ్వు చేసిన పని వల్లే నాకు ఈరోజు ఎన్ని తలనొప్పులు. నేనేం చేశాను మేడం? మీరు చెప్పినట్టే చేశాను. చెప్పినట్టు చేశావు కానీ చివరికి ఆ గాయత్రిని మిస్ చేశావు. ఇప్పుడు ఆ గాయత్రిని కనిపెట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది? ఆ రోజు గాయత్రిని మిస్ చేసి ఉండకపోతే ఈ రోజు దేవకి నా చేతిలో ఉండేది. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను మేడం, కానీ దొరకడం లేదు. గాయత్రి ఆచూకిని కనిపెట్టి వచ్చి నాకు చెప్పేంత వరకు నువ్వు నాకు కాల్ చేయకు. ఇలా వచ్చి నన్ను ఇరిటేట్ చేయకు. వెళ్ళవు. మేడం మేడం మేడం, ఒక్క 500 ఇప్పించండి మేడం. గాయత్రి ఎక్కడుందో తెలిసేంత వరకు 500 కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వను. నాకు కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళావు. మేడం మేడం, రాధా, చాలా చక్కగా ఉన్నావు రాధా. ఈ చీర వల్ల నీకు అందం వచ్చిందో లేదా నీ వల్ల ఈ చీరకు అందం వచ్చిందో తెలియట్లేదు. ముఖ్యంగా ఆ పాపిటి మీదున్న బొట్టు వల్ల నీ ముఖం ఎంత వెలిగిపోతుందో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు.
రోజు ఇలాగే సింధూరం పెట్టుకోమా. అలాగే మేడం. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు మేడం. మరి నేనెలా ఉన్నానక్క? చాలా అందంగా ఉన్నాను కదా. నువ్వు అందంగా కనపడాలంటే కాస్త ఆ మందం తగ్గించుకోవాలి. అలా తగ్గించాలంటే ఈ రోజు చేసినలాంటి ఉపవాసాలు ఒక 6 నెలలు రోజు చెయ్యాలి. అత్తయ్య గారు, నేను ఇలా ఉండటమే అందం, లేదంటే పేషెంట్ అనుకుంటారు. హా? అందం అంటే నా మనవరాలు గాయత్రిది. చూడు ఎంత బాగుందో. మీరు దీపాలు వెలిగిస్తున్నారు గాని అవన్నీ వెలిగాక నా మనవరాలి ముందు చిన్నబోతాయి. ఈ రాధ మన ఇంట్లో ఉంటే మనకి మనశ్శాంతే ఉండదు. అందుకే వీళ్ళని వెంటనే పంపించేయండి. దయచేసి వెళ్ళిపోండి. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనే